వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనలో భాగంగా జరిగిన దాడి నేపథ్యంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులపై కేసులు నమోదు కావడంతో వారికి ఒంగోలులోని జిల్లా జైలు నందు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో జిల్లా జైలు నందు ఉన్న వైసీపీ నాయకులను వైకాపా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మతో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పరామర్శించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు తమపై రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. అమానుషంగా అక్రమంగా ఎటువంటి అనుమతి లేకపోయినా పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనలో రాళ్ల దాడి చేశారని విమర్శించారు. దాడి చేసిన టీడీపీ నాయకులను వదిలిపెట్టి వైసీపీ నాయకులపై అక్రమంగా కుట్రపూర్వకంగా కేసులు బనాయించడం బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడరని ధీమా వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైసీపీ చేస్తున్న పోరాటం చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. పొదిలి ఘటనలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలపై, నాయకులపై టీడీపీ నాయకులు రాళ్ల దాడి చేశారని, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేసినప్పటికీ తిరిగి తమపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఘటనకు కారకులైన వారిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొమ్మూరి కనకారావు మాదిగ, చీరాల వైసీపీ సమన్వయకర్త కర్ణం వెంకటేష్, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పొగాకు రైతుల సమస్యల మీద మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొన్న పొదిలి వచ్చేసినప్పుడు ఎంతోమంది రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాది మందిగా వచ్చేసి జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి జగన్మోహన్ గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, తెలియపరచడం కోసం ప్రకాశం జిల్లా నలుమూలల జగన్మోహన్ గారు రావడానికి వచ్చారు. ఆ రోజు వచ్చినప్పుడు కావాలని కక్షపూరితంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలను పెట్టి మా మీద నల్ల బిల్లులు వేసేసి, చెప్పులు వేసేసి, నానా రకాలుగా రాళ్లతో దాడి చేసి అమానుషంగా, అక్రమంగా, సంబంధం లేని మా మీద సుమారుగా వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకపోయినా జగన్మోహన్ గారు ఇచ్చిన పర్యటన ప్రోగ్రాంకి పూర్తిగా అనుమతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి లేకపోయినా కావాలని డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, రైతుల మీద, రైతు కూలీల మీద సుమారుగా 3 ఎఫ్ఐఆర్లు పెట్టి 30 మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం, ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు 40,000 మంది, 50,000 మంది మాకు సమస్యలను తెలియపరచడం కోసం వచ్చినప్పుడు అమానుషంగా ఇంతమంది రైతులు వచ్చారు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళని ఈరోజు నేను, రాంబాబు గారు, మిగిలిన మా పార్టీ పెద్దలందరూ కలిసి పరామర్శకు వచ్చాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకేం ఇబ్బంది లేదు, ఒక మంచి కాజు కోసం మా నాయకుడు వచ్చాడు, ఆయన కోసం ఎన్ని కేసులు పెట్టాకైనా ఇబ్బంది పెట్టినా మాకేం ఇబ్బంది లేదు, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు మాకు కావాలి, జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. అయ్యా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ గారు వచ్చిన కాజు మంచి కాజు, రైతుల కోసం వచ్చింది, పొగాకు రైతుల కోసం. ఈరోజు నిన్న విషయం చూస్తుంటే సెంట్రల్ మినిస్టర్ గోయల్ గారు హడావుడిగా పరిగెత్తుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు? మేమనే వాళ్ళమే పోరాటం చేయకపోతే, మేమనే వాళ్ళమే రైతుల పక్షాన పోరాటం చేయకపోతే, జగన్మోహన్ గారు పొదిలి రాకపోతే ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, సెంట్రల్ ప్రభుత్వం కానీ తెలిసే పరిస్థితి లేదు. వచ్చిన పాటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం నుంచి 150 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 150 కోట్లు ఇవ్వమని చెప్పి అడిగారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం లేట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని ఆ 150 కోట్లు రిలీజ్ చేసి దయచేసి పొగాకు రైతుల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా చూస్తుంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా, కనిగిరి ప్రాంతంలో కూడా, పెద్దారవీడి ప్రాంతంలో
రైతులు ఈ రోజు కూడా రోడ్డు మీద కూర్చొని బైఠాయింపు చేసి సుమారుగా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. రైతులు మొత్తం అడ్డుకున్నారంటే రైతులకు ఎంత సమస్యలు ఉన్నాయో. ఈ ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నాడు. నాకు పొదిలి సిఐ గారు నోటీస్ ఇచ్చడం జరిగింది. దాని మీద ఆల్రెడీ మేము మా లాయర్లకు చెప్పి మేము నోటీస్ రిప్లై తయారు చేస్తున్నాము. సాయంత్రం లోపల నోటీసు ఆ పొదిలి సిఐ గారికి లేక ఎస్పీ గారికి ఇస్తాం. మాకు పర్టికులర్గా ఇన్ని రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వమని కానీ మమ్మల్ని అటెండ్ అవ్వమని కానీ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు ఈ విధంగా పర్మిషన్ మీరు అప్లై చేస్తున్నారు. ఈ పర్మిషన్ వల్ల రకరకాల ఇబ్బందులు జరిగినాయి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమని అడుగున్నారు. మేము ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉన్నాం. మేము ఒక ఫిర్యాదు చేసాము. దాంట్లో పొదిల్లో వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్తో పాటు ఆధారాలతో పాటు రాళ్ళు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్, చెప్పులు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్గా సిఐ పొదిలికి పెట్టాము. ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాము. వాళ్ళు ఎక్కడెక్కడ నిలబడి ఉన్నారో, ఏ ఇంటి దగ్గర నుంచి నిలబడ్డారో ఆ ఇంటి నుంచే దాడులు జరిగినాయి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.